ఈ వెంకట నాగేశ్వరరావు నిన్న వచ్చి తెగ మాట్లాడుతున్నారు వీళ్ళు. సరేలే, మాట్లాడేంత మాత్రం ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని చెప్పేసి కూడా మేము కూడా గమ్ముకుంటా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసినవన్నీ బుడపకల పనులు చేసి తప్పులు చేసి ఇవాళ వచ్చేసి ఏదో మొత్తం కలిసి కట్టకట్టుకొని ఏదో మాట్లాడితే ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని కేసులు పెట్టారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంది? నది రోడ్డు మీద ప్రజలు చూస్తున్నారు, మీడియా పెట్టింది, అన్నీ చూశారు. చొక్కా ఇప్పేసి అతను ఒక మాస్క్ అడిగిన దానికి ఆయన ఎంతలో కొట్టి చంపారు. నేను జనాలు చూడలేదా? ఆ తర్వాత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వచ్చేసి చంపేసి డోర్ డెలివరీ ఇవ్వలేదా? ఆ తర్వాత కరుణాకర్ కావుల్లో ఒక దళితుని ఆ రోజు కూడా కొట్టి చంపేశారు. అది జరగలేదు అప్పుడు? ఇవన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడు మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేశారు. ఇవన్నీ కూడా అప్పుడు ఉండే టైంలో ఎన్ని చేశారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామా, మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాని మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మాట్లాడాలి. తప్పులేదు. ఏదైనా తప్పు జరిగితే ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, ఇలా దీనివల్ల ఇది అవుతుందని చెప్పాలి. ఆ రోజు అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా గోడ దూకల్లో వెళ్ళి అతన్ని ఏడో అచ్చాపురంలో ఉంటే అతను తీసుకొని వచ్చేసి ఏడదాకా ఒరే నాకు ఆపరేషన్ చేసుకున్నాను, నాకు బాగలేదంటే కూడా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి రిమైండింగ్ పంపించిన గుర్తు లేదా అడుగుతున్నా. అంటే అతనేమో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడెక్కడ సంపాదనలు ఉన్నాయి, లిక్కర్లో ఏమొస్తుంది, ఎక్కడెక్కడ డబ్బులు మొత్తం కూడా అక్కడే చేసి ఆయన డబ్బులు వ్యవహారాలు చూసుకుంటా ఎవడెవరిని అరెస్ట్ చేయాలో దాన్ని కంకణం కట్టుకొని, అంటే వీళ్ళే శాస్త్రం అనుకున్నారు. మళ్ళా కూడా ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది, మేమే ఉంటాము, మేమే చేస్తాం అనుకున్నారు. దానివల్ల ఈరోజు ఒక్కొక్కటి పరిస్థితులు చూసే లోపలికి ఎక్కడొక్కొక్కటి భయపడతా ఏం జరుగుద్దా, రేపు ఎవరు అరెస్ట్ అవుతామా, మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది గుర్తించుకుంటా ఉన్నారు. కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా? త్రిపులారు ఈరోజు మన డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు హైదరాబాద్లో ఉంటే ఎవరే నా పుట్టినరోజురా, నేను నాకు మీద ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అవన్నీ మనకు తెలియదండి, మీరు ఎక్కడ బండి అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చేసి ఒక ఎంపీ అనేది చూడకుండా అతన్ని పోలీసుల చేత పుట్టించింది పాపం వల్ల. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.